ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతూ ఉన్నాయి. రైట్ సార్. కాబట్టి ఒకసారి మనం జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. జక్కుల దేవదానం గారు సోషల్ స్టడీస్ ఫోరం సంబంధించిన సెక్రటరీ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో టీచర్లకు సంబంధించింది మనం ఒకసారి చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరైతే టీచర్లు వచ్చారో దానికి సంబంధించిన మనం చేస్తున్నాము. టీచర్లకు సంబంధించిన ఓటు వేయాలంటే 3 ఏళ్ల పాటు ఆయనకు సీనియారిటీ ఉండాలి. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీసర్ దాన్ని కూడా రియలైజ్ చేయాలి. దానికి సంబంధించిన ఆ టీచర్ 3 సంవత్సరాల పాటు పనిచేశారనేది కూడా అతను దానికి రియలైజ్ చేసిన తర్వాతనే ఆయనకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలంటే ఆయనకు కూడా అర్హతలు ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. కనీస అర్హతలు ఉన్నాయా లేని చేస్తున్నారు. కేవలం ధనం ఉన్నదా, పలుకుబడి ఉన్నదా, ఆయనకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగానే భావిస్తున్నారు. ఈ విషయంపై దేవదానం గారు మీరేమంటారండి? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మొట్టమొదట టీచర్ అభ్యర్థులు ఎవరు ఉన్నారు అనేది మొట్టమొదటి ప్రశ్న సార్. ఎస్. సో ఈ టీచర్స్ అభ్యర్థుల్లో మనం ఇప్పుడు చూసినట్టయితే మనకు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో ఉన్న వరంగలే కానీ కర్నూలు నియోజకవర్గంలో కానీ రెండిట్లలో కూడా మరి విద్యారంగానికి అతి దూరంలో ఉండి విద్యను వ్యాపారం చేసేవారు, మరి యొక్క భూములు అమ్ముడు కొనుడు అనే వ్యవహారంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా అధికంగా డబ్బు ఉన్న వాళ్ళు మరి యొక్క టీచర్ ఎమ్మెల్సీగా రావడం అనేది శోచనీయమైన విషయం సార్. సో ఇక్కడ మనము మొట్టమొదట గమనించినట్టయితే గతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు టీచర్ ఎమ్మెల్సీగా నిలబడే యొక్క క్యాండిడేట్ యొక్క అర్హత, అతడు తన విద్యారంగ సమస్యల గురించి వెళ్ళి మరి పట్టించుకున్న వ్యక్తినే ఎక్కువగా ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఈ అభ్యర్థులను గమనించినట్టయితే ఒక వ్యక్తి ప్రైవేటు మేనేజ్మెంట్ అంటే కార్పొరేటు సంస్థలు నడిపే వ్యక్తి ఒక వ్యక్తి, ఒక ఆయన మరి యొక్క ఈ భూములు అమ్ముడు కొనడం లోపల ఉపాధ్యాయుడిగా ఉండి రిజైన్ చేసి తిరిగి అదే వ్యాపారంలో అధికంగా డబ్బులు సంపాదించి మళ్ళా తిరిగి దీంట్లో వెచ్చించడానికి వచ్చిన యొక్క వ్యక్తులు ఈ రోజు మనకు కనబడతా ఉన్నారు. మరి ఇండైరెక్ట్ గా వాళ్ళకు రాజకీయ పార్టీలు కూడా మరి వాళ్ళకు అండగా ఉన్నాయి. మరి వీళ్లకు ఈ అర్హతను చూసినట్టయితే మా టీచర్స్ ఎవరైతే ఓటు వేసే అధికారం మరి యొక్క హై స్కూల్ లోపల 3 సంవత్సరాలు పనిచేసి కంటిన్యూగా 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి యొక్క అతడు ఓటర్ గా ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ మరి యొక్క ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న వ్యక్తి మరి అతడు ఎటువంటి అర్హత లేకున్నా కానీ మరి వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడే యొక్క మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉన్నందువలన వారు రావడం జరిగింది. సో దీనివల్ల మరి వారు ఏ విధంగా మా ఉపాధ్యాయుల సమస్యలను విద్యారంగ సమస్యలను మరి అతడు తీరుస్తాడు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏం చేయాలనేది మనం ఇక్కడ గమనించినట్టయితే అటు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అంటే ప్రజలు ఇచ్చిన యొక్క పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కొరకు ఏ విధమైన యొక్క మరి ప్రణాళిక తయారు చేసి వారు అభివృద్ధి కొరకు పాటుపడాలనే యొక్క అంశాన్ని వాళ్ళు ఎమ్మెల్యేలు చూసినట్టయితే ఎమ్మెల్సీగా ఉన్న యొక్క టీచర్ ఎమ్మెల్సీ మరి యొక్క పాఠశాల లోపల ఎటువంటి కరికులం ఉండాలి, అదేవిధంగా ఆ పాఠశాల విద్య ఏ విధంగా ఉండాలి, పాఠశాల లోపల విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలి, పాఠశాల లోపల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనే యొక్క విషయం లోపల వీటన్నిటికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తే ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితేనే మా యొక్క విద్యారంగ సమస్యలు అనేవి తీర్చబడతా ఉంటాయి. కానీ ఈ రోజు మరి ఎటువంటి అర్హతలు లేకుండా డబ్బుతో ఉండి ఈ రోజు రావడం జరిగింది. మరి మన ఎమ్మెల్సీలో మనం గమనించినట్టయితే ఉపాధ్యాయ ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండి మరి అనేక రకాలుగా త్యాగాలు చేసి ఉపాధ్యాయ రంగానికి ఎంతో మరి చేయూతనిచ్చి అభివృద్ధికి తోడ్పడ్డ వారినే ఉపాధ్యాయులు దయచేసి వారిని ఎన్నుకోవాల్సిన అవసరత ఉన్నది. మరి ఈ ధన ప్రభావం మరి ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఉన్నట్టయితే అటువంటి నాయకులు వచ్చినట్టయితే మనకి ఎటువంటి లాభం జరుగుతుంది, విద్యారంగానికి ఏ విధంగా జరుగుతుంది, మరి పాఠశాల లోపల మనకి ఎటువంటి మౌలికమైన సదుపాయాలకు వీళ్ళు దోహదపడతా ఉంటారు. మా కరీంనగర్ ఎమ్మెల్సీగా ఉన్న గతంలో ఉన్న యొక్క వ్యక్తి మరి అతడు ఇంకొక పార్టీకి పోవడం, తర్వాత అతనికి ఈ నేటి వరకు కూడా మరి యొక్క గత సంవత్సరం లోపల ఆయన మరి సీఎం గారు వారికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని, తర్వాత అదేవిధంగా అటువంటి వ్యక్తులు మళ్ళా తిరిగి రావడం, మరి దానివల్ల ఉపాధ్యాయ విద్య
తర్వాత అదేవిధంగా పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు అనేవి ఏ విధంగా అభివృద్ధి చేసినాము, మరి వారికి వచ్చిన గ్రాంట్ను కూడా ఈ రోజు మరి వాళ్ళు ఖర్చు పెట్టకపోవడం, ఆ ఖర్చు పెట్టిన గ్రాంట్ను కాంట్రాక్టర్లకు ఇవ్వడం, అటువంటి చేసిన యొక్క వైనము మనం గతం లోపల చూసాం. కాబట్టి మరి టీచర్లందరికీ కూడా మన యొక్క మనవి ఏంటంటే, ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమంలో ఉండి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే యొక్క వ్యక్తులను మరి యొక్క ఎమ్మెల్సీకి పంపించినట్టయితే వారు మన యొక్క సమస్యలను పరిష్కరించడానికి వారు ఎల్లవేళ్ళ దోహదపడతా ఉంటారు. మన కరికులం ఏ విధంగా ఉండాలి, మన విద్యార్థుల మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించే యొక్క వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను, అటువంటి అర్హతలు గల వ్యక్తులని మనం పంపవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలల గురించి చూసినట్టయితే ప్రైవేట్ పాఠశాలలో వారు కూడా ఓటర్ గా ఉండొచ్చు. కానీ మనకు ఒక జీవో కూడా 3056 A3/2016 by 29/11/2016 లోపల ఒక జీవో వచ్చింది. ప్రైవేట్ యాజమాన్యం లోపల పనిచేసే యొక్క వ్యక్తులు మరి పిఎఫ్ గాని అదే ఈపీఎఫ్ గాని వాళ్ళు చెల్లించి మరి రిజిస్టర్ల వాళ్ళ పేరు ఉండి వారు మరి కన్సర్న్ డిఓ గారి చేత వారి యొక్క అటెస్టేషన్ చేసుకున్నట్లయితేనే వాళ్ళు ఓటర్ గా ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులు ప్రైవేటు యాజమాన్యాలు కల్పిస్తలేవు. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాల యొక్క సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలు ఉన్నాయి. దేవదానం గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అనేది చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్తాం. చంద్రశేఖర్ గారు, ప్రస్తుతం మన